బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెలగపూడిలో సచివాలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటికే 5 భవనాలకు 2 అంతస్తుల స్లాబులు పూర్తయ్యాయి. విద్యుత్ లైన్లు, ఇతర పనుల పురోగతిని తెలుసుకుంటున్నారు సీఎం. అలాగే వెలగపూడికి రోడ్ కనెక్టివిటీపై కూడా అధికారులతో చర్చిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందిస్తారు. వెలగపూడిలో సచివాలయ భవన నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రస్తుతం అక్కడ మొత్తం 5 భవనాలకు గాను 2 భవనాలు పూర్తయినట్లుగా తెలుస్తోంది. వీటిలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, విద్యుత్, ఇతర సౌకర్యాలకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు ఏపీ సీఎం. అలాగే వెలగపూడికి రోడ్ కనెక్టివిటీ, సిటీ నుంచి కావచ్చు, విజయవాడ టౌన్ నుంచి ఎలాంటి కనెక్టివిటీ ఉండాలి, ఎలాంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు ఉండాలనే దాని మీద కూడా సమీక్ష జరుపుతూ ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సచివాలయ కార్యకలాపాలు త్వరలో అక్కడ నుంచి అందుబాటులోకి రానున్నాయి. సచివాలయ ఉద్యోగులందరూ కూడా అక్కడికి తరలి వెళ్లాల్సిన ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం సీఎం అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ పనులను సమీక్షిస్తుంది. సీఎం చంద్రబాబు వెలగపూడి సచివాలయ ప్రాంగణాన్ని పరిశీలిస్తా ఉన్నారు. 27 నుంచి అమరావతి పాలన అని ఏదైతే ప్రభుత్వం ఒక ప్రకటన చేసి నిర్ణయానికి వచ్చిందో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయించే పనిలో అధికారులు ఉన్నారు. అయితే వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో నిర్మాణాలు ఎలా సాగుతున్నాయి అనే దానికి సంబంధించినటువంటి కొంత చర్చ సాగుతూ ఉంది. సదుపాయాలు సరిగా లేవు అని ఉద్యోగ సంఘాలు చెబుతున్న నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి ఈ ప్రాంగణాన్ని పరిశీలించి ఇక్కడ పనులు జరుగుతున్నటువంటి తీరును పరిశీలిస్తూ ఉన్నారు. 6/100 27వ తేదీ నుంచి కూడా అమరావతి నుంచి పాలన అనే విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గకూడదని అవసరమైనటువంటి సదుపాయాలను సాధ్యమైనంత తొందరగా ఇక్కడ కల్పించడం ద్వారా ఇక్కడ నుంచి పాలనకు అనువైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలనేది ముఖ్యమంత్రి ఆదేశంగా ఉంది. ఈ నెల రోజుల వ్యవధిలో ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ పనులు జరుగుతున్నటువంటి తీరును పరిశీలించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే మరోవైపు హెచ్ఓడీల తరలింపు ఏదైతే ఉందో హెచ్ఓడీల తరలింపు అంశం మాత్రం ఇక్కడ నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ అయింది. ఇప్పుడు కేవలం సచివాలయాన్ని మాత్రమే, సచివాలయ ఉద్యోగులను మాత్రమే ఈ ప్రాంగణానికి తీసుకొని రాబోతున్నారు. హెచ్ఓడి కార్యాలయాన్ని కూడా విజయవాడ, గుంటూరులో ప్రత్యేకంగా తీసుకున్నటువంటి బిల్డింగ్స్లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఉద్యోగ సంఘాల అభ్యంతరాల నేపథ్యంలో పనులు ఎంత వేగంగా పూర్తవుతున్నాయి, ఎప్పటి వరకు పూర్తిగా పనులు పూర్తయి పనిచేసేందుకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం రోజువారీ సమీక్షలు కూడా జరుపుతున్నారు. ఈరోజు స్వయంగా ఈ ప్రాంగణాన్ని పరిశీలించడం ద్వారా పనుల పురోగతిని ముఖ్యమంత్రి అంచనా వేస్తా ఉన్నారు. ఎన్టీవీ టీం వెలగపూడి.